ఒకరోజు ఒక అమ్మాయి కాఫీ చేసుకుని పొద్దున్నే నేను వెళ్ళాలి, అమెరికాకు వెళ్ళిపోయి మంచిగా నేను థియాలజీ చదివి మా నాన్నగారికి సేవలో నేను సహాయం చేయాలి అని ఆలోచిస్తూ కాఫీ తాగడానికి కూర్చుంది. కిటికీ కొద్దిగా ఓపెన్ చేసి కూర్చుంది. రాత్రి జరిగిన ఘటన ఆమెకు గుర్తొస్తుంది. ఏం జరిగింది ఇంతకు అని ఆలోచిస్తే ఆ అమ్మాయి ఆలోచిస్తూ రాత్రి ముగ్గురు వచ్చారు. ఒకరేమో అడిగారు, నాన్నగారు ఉన్నారా అని. ఎందుకు అని అంటే మీ నాన్నగారు డాక్టర్ అట కదా అన్నారు. అవును, కానీ మీ నాన్నగారు రాలేరు మా ఇంటికి, నువ్వు వస్తావా, వచ్చి సహాయం చేస్తావా, నా భార్య ప్రసవంతో ఉంది అని అడిగారు. అడిగితే ప్రసవ వేదనలో ఉంది, నువ్వు వస్తావమ్మా అంటే, నేను డాక్టర్ని కాదండి, మా నాన్నగారిని తీసుకెళ్తారా అంటే, లేదు మా ఇళ్లలో పురుషుడిని రానివ్వం, పురుషుడు స్త్రీకి ప్రసవం చేయటం ఏంటి, నా భార్య సచ్చినా పర్లేదు కానీ నా పురుషుడు వచ్చి నా భార్యకు ప్రసవం చేయటం ఏంటి అని వెళ్ళిపోయాడు. అలా ముగ్గురు వచ్చారు, ముగ్గురు వెళ్ళిపోయారు. ఉదయాన్నే అది ఆలోచిస్తూ ఆమె కాఫీ తాగుతూ తన ప్రయాణానికి సిద్ధపడుతూ ఉండగా డప్పుల సౌండ్ వినిపించింది. ఒకటి తర్వాత ఒకటి 3 శవాలు అక్కడి నుంచి వెళ్తున్నాయి. ముగ్గురు రాత్రి ప్రసవ వేదనతో ఆ ముగ్గురు స్త్రీలు మరియు వారికి పుట్టిన పిల్లలు 6 మంది బహుశా పుట్టిన పిల్లలు చనిపోయారో లేదో, దట్ ఈస్ నాట్ ఐ డోంట్ నో, కానీ ముగ్గురు స్త్రీలు మాత్రం చనిపోయింది. ఇది జరిగిన ఘటన. ముగ్గురు స్త్రీలు చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు డప్పులు మోగుతూ ఉంటే ప్రభువు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం అనేటటువంటి వెలుగుతో మాట్లాడుతున్నాడు, వాక్యముతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ నాట్ యూ హూ విల్ గో ఫర్ మీ, నువ్వు కాకపోతే ఇంకెవరు పోతారు అని అడిగాడు. అదేంటి ప్రభువా, నన్ను వెళ్ళమనిది నేను సువార్త పరిచర్య చేయటానికి కదా, నేను వాక్యం ప్రకటించాలి కదా అంటే, అవును ప్రకటించాలి, అదే చెయ్యి, కానీ ఎలా చేస్తావు అని అడిగాడు. ఎవరికి చేస్తావు అని అడిగాడు. నీ పిలుపు ఇదిగో చూసావుగా, ఇంతమంది నా ప్రజలు దిక్కులేని వారుగా చచ్చిపోతున్నారు, వాళ్లకు నీ అవసరత ఉంది, అదే సువార్త ప్రకటన అని చెప్పాడు. ఆవిడ వెళ్ళింది, అమెరికాకు వెళ్ళిపోయింది, కాలేజీలో జాయిన్ అయింది. కానీ జాయిన్ అయిన కాలేజ్ థియాలజికల్ కాలేజ్ కాదు, జాయిన్ అయిన కాలేజ్ మెడికల్ కాలేజ్ సంపూర్ణం చేసుకుంది, వెనక్కి వచ్చింది. ఈరోజు వరకు కూడా అనేక మందికి, మా ఇంట్లో వాళ్ళ అనేక మందికి ఈ రోజుకు కూడా దేవుని యొక్క తాకిడిని, స్వస్థతను ఇస్తూ ఉన్నటువంటి సిఎంసిని స్థాపించింది, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. ఆవిడ పేరు ఐడా స్కడ్డర్ గారు. గాడ్